నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం. ముఖ్య అతిథిగా పాల్గొని గురువుల గొప్పతనాన్ని వివరించిన సీఎం చంద్రబాబు. విజయవాడలో వైసీపీకి పెద్ద షాక్. జనసేన పార్టీలో భారీగా చేరిన నగర కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిద్దాం. పార్టీ కేడర్కు సూచించిన వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి నర్సాపురంలో ఘన స్వాగతం. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికవడంతో పలువురి అభినందనలు. సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉపాధ్యాయులకు ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చంద్రబాబు, మంత్రి లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని అన్నారు. ఆజాద్ ముందు చూపుతోనే నేటి యువత ఐఐటీల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. 1953లో యూజీసీ తీసుకొచ్చి విద్యా వ్యవస్థలోనే పెను మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మౌలానా అబుల్ కలాం గారు ఆయన ఆ రోజుట్లోనే 1951లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు. ఈ రోజు భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి ఈ రోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులని చెప్పి నిరూపించగలిగారు. ఐఐటీలు చూస్తే వండర్ఫుల్ గా పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఆ రోజుట్లోనే మీరు చూస్తే దగ్గర 53లో యూజీసీ తీసుకొచ్చారు. ఈ రెండు కూడా విద్యాశాఖలో విద్యా వ్యాప్తి కోసం పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఇకపోతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మేము ఎప్పుడూ చెప్పుకుంటాం రేణిగుంటలో టీచర్గా పనిచేశాడని. అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితం ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నతమైన స్థానం భారతదేశానికి ఒక రాష్ట్రపతి కాగలిగాడంటే అది ఉపాధ్యాయులకు ఉండే శక్తి, సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉంటారు. ఆ రోజు నేను చేసిన నిర్ణయం మీరు చూసి ఒక సింపుల్ పాలసీ, ఒక పవర్ఫుల్ పాలసీ, ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం. ఒక ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ఒక ఐటెక్ సిటీ కట్టాం. అక్కడి నుంచి ప్రపంచమంతా తిరిగి ఐటీ కంపెనీలు ప్రమోట్ చేశాం. దీనికి విద్యార్థులు కావాలి, రిసోర్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం. 25 ఇంజనీరింగ్ కాలేజీలు 10 ఏళ్లలో 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తే ఆ నిర్ణయం ఈ రోజు మీరు చూస్తే మీరు చదువు చెప్పిన పిల్లలు అమెరికాకి వెళ్ళి అమెరికాలో $1,20,000 ఆదాయం, తలసరి ఆదాయం సంవత్సరానికి. అమెరికాలో చదువుకున్న అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళందరూ కూడా మీ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ ఉన్నటువంటి గురువులు టీచ్ చేసిన విద్యార్థులే, మామూలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు కొత్త థియరీ ఒకటి తీసుకొచ్చారు, ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు ఉంటుందని. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నా, తెలుగు అనేది తెలుగు జాతిని గుర్తించేది. భాష ఎవరు మర్చిపోయినా జాతి మరుగుపడిపోతుంది. అదే సమయంలో ఇంగ్లీష్ కావాలి, ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప భాషను మరిచిపోతే పూర్తిగా జాతి నిర్వీర్యం అవుతుంది, జాతి మరుగున పడే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల సోషల్ మీడియా చూస్తే చాలా భయం వేస్తుంది. అంటే ఇంకో లెక్కలేనితనం కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అవన్నిటిని ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ విలువలు కాపాడడానికి నాకు ఒక ఆలోచన వస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని స్టూడెంట్స్ ఎథిక్స్ వాల్యూస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అడ్వైజర్గా పెట్టాను. ఎవరో ఒకరు ఈ విలువల గురించి మాట్లాడాలి. ఎవరో మాట్లాడకపోతే ఇంకా మనం ఎక్కడికి పోతాం అక్కడికి పోతాం.
విజయవాడలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, సీనియర్ నేతలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధికతో పాటు కార్పొరేటర్లు అత్తులూరి ఆదిలక్ష్మి, మరిపిళ్ల రాజేష్, మహదేవ్, అప్పాజీరావు, జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం జడ్పీటీసీ యేసుపోగు దేవమణి తదితరులు జనసేన పార్టీలో చేరారు. వీరందరికీ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. విజయవాడలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు సూచించారు. సామినేని ఉదయభాన్ గారు వచ్చిన తర్వాత వారిని ఒకటే అడిగాం, పార్టీని మీరు బలోపేతం చేయండి, మీరుంటే చాలా మందికి బలమైన ఆసరా ధైర్యం ఉంటుంది అని. ఈ పార్టీకి మాతో పాటు ఆయన కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినది కొద్ది త్రుట్లు మిస్ అయ్యాం అంతే ఉన్న పరిస్థితులకి. కానీ సమీప భవిష్యత్తులో మంచి నిర్ణయాత్మకమైన స్థితిలో ఉంటారని మేము ఆశిస్తున్నాను. ఇదే ఆఫీస్ మేము ప్రారంభించినప్పుడు ఒక ఖాళీ బీడు స్థలం ఉండేది, ఒక బిల్డింగ్ ఉండేది కాదు. ఇక్కడ 2016లో అసలు ఇక్కడికి దాకా రావడానికంటే అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు? మనోహర్ గారు తిట్టేవాళ్ళు, ఇక్కడ ఎవరు రారండి, మీడియా వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి, మొత్తం విజయవాడలోనే పెట్టుకుందాం. కానీ మార్చాలి అని ఇక్కడికి పంతం పట్టి, అంటే ఒక దశాబ్దం కాలం పట్టింది నిర్మాణానికి. సో ఇది 10 మంది, ఇది నేను ఎవరిని కూడా మీరు చూస్తే గతంలో కూడా నేను అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ వైసీపీ నుంచి కూడా మీరు కొంతమంది వచ్చారు. ఎప్పుడు కూడా బలమైన నాయకత్వం ఉంది, స్థానిక నాయకత్వం ఉంది. మీకు మేము మనస్ఫూర్తిగా మమ్మల్ని నమ్మొచ్చారు. మీకు మనస్ఫూర్తిగా హృదయంలో నుంచి, గుండె లోతులోంచి మీరు అందరూ పార్టీలోకి రమ్మని చేదోడు వాదోడుగా ఉంటాం మేము. అలాగే కలిసి నడుద్దాం, కలిసి రాష్ట్ర నిర్మాణంలో ప్రజలకు ఏమేం కావాలో మనం చేద్దాం. ఈరోజు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, ఆయన నిర్దేశకత్వంలో, మోడీ గారి సంపూర్ణ మద్దతుతోటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో కూడా ఈ రోజున కరెక్టివ్ బడ్జెట్ పెట్టాము. ఈ రోజున అంటే మనకి కరెక్టివ్ బడ్జెట్ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పలేదు. 1,35,000 కోట్లు అప్పు బకాయిలతో చేశాం. అంటే మన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి కానీ, ఉద్యోగులకు ఇవ్వాల్సినవి కానీ ఇవి చెప్పేది. వీటన్నిటినీ పెట్టుకొని ఈ రోజున అంటే ఈ రాష్ట్రానికి చాలామంది విభిన్నమైన ఆలోచనతో, అనుభవంతో ఉన్న వ్యక్తులు కావాలి. జనసేన, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైన అనుభవం ఇస్తే జనసేన దానికి బలమైన పోరాట శక్తి ఇచ్చింది, చోదక శక్తి ఇచ్చింది దానికి. అలాగే భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో వాళ్ళకున్న శక్తి సమర్థత, లేదంటే వాళ్ళ అనుభవం, ఇవన్నీ పార్టీకి ఉపయోగపడ్డాయి. అలాగే మీరు కూడా ఈ రోజున పార్టీకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరూ అంతే నిర్మాణాత్మకంగా, అంతే బలం మేము మీకు ఇవ్వగలం, మేము మీ నుంచి తీసుకోగలం. ఎందుకంటే ఇది 2 ఇచ్చిపుచ్చుకునే తప్ప, కేవలం నేను వ్యక్తిగా కూడా ఎప్పుడు కేవలం తీసుకునే వ్యక్తిని కాదు, నేను ఇచ్చే వ్యక్తిని. నేను ఒకటే కోరుకుంటాను, మీరు చేసే కొద్దీ గుర్తించేవాడిని తప్ప నేను దాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు. మనస్ఫూర్తిగా మీరు చేసే కృషికి అన్నిటికీ గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తుంది. ఉంగుటూరు ఎంపీపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిరిమామిళ్ల పెద్దిరాజు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యాశాఖ ఈ అవార్డులను ప్రకటించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన పెద్దిరాజు మాస్టారు ఇటీవల భువనపల్లి ఎంపీయూపీ పాఠశాల నుంచి ఉంగుటూరు ఎంపీపీ పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పాఠశాలల అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేశానని పెద్దిరాజు పేర్కొన్నారు. తనకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారం లభించడం సహోపాధ్యాయులు, విద్యార్థుల కృషి ఫలితమేనని పేర్కొన్నారు. నేను 1995లో ఎస్జిటిగా స్కూల్లో కోరుమెల్లి పెంటపాడు మండలంలో విధుల్లో చేరాను. ఈనాటికి 29 సంవత్సరాల 5 నెలలు సర్వీస్ పూర్తి చేశాను. 2012లోనే ఉత్తమ ఉపాధ్యాయుడిగా జిల్లా అవార్డు అప్పటి డిఓ గారు, జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. నేను పనిచేసిన పెంటపాడు మండలంలోని కోరుమెల్లి, అలాగే 2nd వార్డు పెంటపాడు, 6th వార్డు పెంటపాడు, అలాగే భువనపల్లి నిడమర మండలం స్కూల్స్, ప్రస్తుతం నేను పనిచేస్తున్న ఉంగుటూరు పాఠశాల, అన్నింటిలోనూ కూడా పనిచేసిన ప్రతి పాఠశాల కూడా ముందుగా విద్యార్థుల యొక్క విద్యా కార్యక్రమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెంపొందించడం, పాఠశాలకు
ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా పిల్లల్లో మంచి విద్యను నెలకొల్పడానికి ప్రయత్నం చేశాను. పనిచేసిన ప్రతి పాఠశాలని కూడా భౌతికంగా అభివృద్ధి చేయడం కాకుండా పాఠశాల తరగతుల అనంతరం కూడా వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించి సాధారణ విద్యార్థులను కూడా మంచి ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. 2023లో జరిగినటువంటి కౌన్సిలింగ్లో 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఆ పాఠశాలకు మంజూరైనవి. అయితే ఆ పాఠశాల యూపీగా అప్గ్రేడ్ అవ్వడం వల్ల నేను అక్కడి నుంచి మళ్ళీ బదిలీ ఉంగుటూరు నెంబర్ 1 స్కూల్కి రావడం జరిగింది. మరి ఎక్కడ పనిచేసినా కూడా విద్యార్థులందరికీ కూడా మరి నోట్బుక్స్ కానివ్వండి, పాఠశాలకు ముఖ్యంగా బెంచీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం, అలాగే పాఠశాలలో దాదాపు 60-70 వేల రూపాయలతోటి భువనపల్లిలో క్రీడా సామాగ్రి, జారుడు బాల, రంగులు రాటం ఇలాంటి పిల్లలు ఆడుకోవడానికి, అలాగే విద్యార్థులలో వెనకబడినటువంటి విద్యార్థులకి ప్రత్యేక రెమిడియల్ క్లాసెస్ స్కూల్ అయిపోయిన తర్వాత అదనంగా 2-3 గంటలు పాఠశాలలోనే ఉండి తల్లిదండ్రుల అనుమతితో మరి తరగతులు నిర్వహించడం, అలాగే సాధారణంగా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వాళ్ళంతా కూడా పేద బడుగు వర్గాలకు చెందినటువంటి వారే కాబట్టి మేమందరం కూడా కింద నుంచి స్థాయి నుంచి వచ్చినటువంటి వారమే కాబట్టి విద్యార్థుల సేవలోనే నిజమైనటువంటి మాకు సంతృప్తి ఉంటుందనేటువంటి భావం కలిగినటువంటి వ్యక్తిగా ఈ 30 సంవత్సరాలు కూడా మాకు ప్రభుత్వం కల్పించినటువంటి ఈ సేవని ఒక బాధ్యతగా నిర్వర్తించాం. నా సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా నన్ను గుర్తించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది ఒక గొప్ప రోజుగా, మరపురానటువంటి రోజుగా నేను గుర్తిస్తూ అనుకుంటున్నాను. ప్రభుత్వం వారికి హృదయపూర్వకంగా నాకు సహకరించిన నా సహచరులు, నా ఉపాధ్యాయులు, నా గురువులు, అలాగే నా ముందు నా సీనియర్ ఉపాధ్యాయులు, వారి మార్గదర్శకత్వము, నాతో పనిచేసిన ఉపాధ్యాయులు నాకు ఎంతో సహకరించడం వల్ల వారందరి సమిష్టి కృషితోనే ఈరోజు నాకు ఈ గొప్ప గుర్తింపు లభించింది. వారందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజల నుంచి అందుతున్న అర్జీల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేయాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో 361 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని దిశానిర్దేశం చేశారు. అర్జీదారుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.